ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం. 18వ తేదీన ఈ చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి రావడం విశేషమని పండితులు చెప్తున్నారు. ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 1 గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి నియమాలు కానీ వర్తించవు. కానీ చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి చేత చంద్రగ్రహణం తర్వాత తులారాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, వీరి జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది, ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారు అనే పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు తులారాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక వీరు ఈ రాశి వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. స్నేహితులను ఎప్పటికీ కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. జీవితంలో స్నేహితులను ఎప్పుడూ కూడా వదిలిపెట్టారు. అబద్ధాలు చెప్పేవారిని నటించి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళన మోసం చేసే వారిన వీరికి అస్సలు నచ్చరు. ఈ రాశి వారికి సహనం ఓపిక అనేది చాలా ఎక్కువ. కష్టపడి శ్రమించి తమ పనిని పూర్తి చేసి ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వీరికి తొందరగా కోపం వచ్చేస్తుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కూడా కోరుకుంటూ ఉంటారు. బయట వ్యక్తులకి కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి మీరు చాలా సున్నితమైన మనస్కులు. కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మారిపోతూ ఉంటారు. అయితే కోపం కారణంగా మాత్రం చిన్న చిన్న విషయాలకి కోపాన్ని ప్రదర్శించి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు కోపాన్ని ప్రదర్శించుకుని అంటే కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఇంకో ఎన్నో సమస్యలను పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు. ఈ జీవితంలో మరెన్నో లాభాలని కూడా పొందేందుకు అవకాశాలు ఉంటాయి. మీరు కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్తో ముందడుగు వేయగలుగుతారు. మంచిగా ఉండే వారికి ఈ రాశి వారు తొందరగా దగ్గరవుతారు. చెడు వ్యక్తిత్వం కలవారిని ఎప్పుడూ కూడా దగ్గరికి రానివ్వరు. వీరి యొక్క మనస్తత్వం చూడడానికి కొన్నిసార్లు వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గాఢంగా ప్రేమించే వ్యక్తిని కూడా ఒక్క నిమిషంలో ద్వేషించేస్తుంటారు. కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలగా ఉంటారు. అలాగే మీరు నిజాయితీ పరుడు కాబట్టి నిజాయితీ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలను కూడా చూశారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. అంటే మీరు ఎదుటి వ్యక్తులతో ఎంత సున్నితంగా అలాగే ప్రేమగా ఉన్నప్పటికీ వారు మీతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే ఉత్తమం. లేదంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఎప్పుడూ వీరి వెన్నంటే ఉంటాయని చెప్పుకోవచ్చు. చీటికి మాటుకి ఈ రాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ మానసిక ప్రశాంతత అనేది ఉండదు. కుటుంబంలో సఖ్యత ఉండదు, లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రగ్రహణం తర్వాత మాత్రం ఈ రాశి వారు ఎలాగైనా సరే చంద్రగ్రహణం తర్వాత జీవితంలో అనుకూలమైన సమయం కనిపిస్తుంది. అంటే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతంగా చూసుకుంటే మాత్రం గ్రహణం తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలు పొందే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలలో మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు మొండి బకాయిలు వసూలవుతాయి. అంటే ఇంతకు ముందు డబ్బుల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయడమే కూడా కాకుండా స్థిరాస్తి ఒప్పందాల విషయంలో మీకు మేలు జరుగుతుంది. ఇంతకుముందు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగటం వల్ల మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకి అత్యధికమైన లాభాలు అయితే ఈ యొక్క వ్యాపార జీవితంలో మీరు చూడబోతున్నారు.
నూతన వ్యాపార పెట్టుబడులకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అనుభవం ఉన్న భాగస్వాములకు ఎంపిక రావచ్చు, రాకపోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా పై అధికారులతో మాట్లాడేటప్పుడే వస్తారు. ముఖ్యంగా ఇతనికి మాటలు మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. అలాగే పై అధికారులకు లోబడి ఉండడం మంచిది. మీ యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన కారణంగా వారితో గొడవలు తలెత్తే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సున్నితమైన మనస్కులు అయినప్పటికీ కూడా కోపం అధికంగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు. ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ రాశికి చెందిన మగవారికి పరాయి స్త్రీల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పరాయి స్త్రీ వల్ల మీరు నిందలు, అవమానాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు తన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వారి యొక్క జీవితాన్ని పూర్తిగా ఒక కీలకమైన మలుపు, అలాగే కీలకమైన తిప్పుబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం, ఆశ్చర్యం లేదు. ఏ విధంగా ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలని పొందుతారు. ఇక ఈ రాశికి చెందిన గృహిణులకు మీ కుటుంబ సభ్యుల వల్ల కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో, అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు మానసిక ప్రశాంతతని కోల్పోతారు. అలాగే ఎవరైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఇంట్లో నుండి వ్యాపారం చేయాలి, వ్యాపారంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు, సమస్యలు బాధించవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు శివారాధన చెయ్యండి. అలాగే సోమవారం రోజున ఈ కష్టాలు, సమస్యలు మనస్ఫూర్తిగా శివుడికి చెప్పుకొని శివుడి వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శివస్తోత్రం పారాయణం చెయ్యండి. అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే నవగ్రహాలలో శని భగవానుడి వద్ద దీపారాధన చేసి శని స్తోత్రం పాటించండి. శని భగవానుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్నవి సాధిస్తారు. సో చూసారు కదండి, గ్రహణం తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా తులారాశి వారికి ఎటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి, అలాగే ఈ సమయంలో మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి, ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.